వృశ్చిక రాశి వారి ఫలితాలు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 11 ఉంది, వ్యయం 5, ఖర్చు 5. రాజపూజ్యం 2 ఉంది, అవమానం ఏకంగా 6 ఉంది. ఈ సంవత్సరం కొంచెం ఆదాయం బాగుందన్నమాట, కానీ మిగతా విషయాల్లో వీళ్ళకి లోటు కనిపిస్తుంది. ఈ సంవత్సరం కుటుంబ గౌరవకారకుడు గురుడు 9వ స్థానంలో ఉండడం మూలంగా మీ తండ్రి గారు సంబంధించినవి లేకపోతే మీ తాతగారు సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే అవి గొడవల్లో ఉంటే కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం క్లియర్ చేసుకుంటారు. అలాగే తండ్రికి తల్లికి ఇంట్లో శుభకార్యాలు జరగాలని పిల్లలకి ఆలస్యం అయిపోతుండడం పెళ్ళిళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే తండ్రి ధనం ఖర్చు అవుతుందని చెప్పడం దీంట్లో అర్థం. తర్వాత మీ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. కేతువు రాహు కూడా చాలా బాగున్నారు మీకు ఈ సంవత్సరం. కానీ ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో కొత్త కొత్త పంతులు తొక్కడం చక్కగా బాగుంటుంది. విచిత్రమైనటువంటి ఒక మంచి ఆనందాలు కలుగుతాయి వీళ్ళందరికీ కూడా. ఎప్పుడు జరగనటువంటి సంతోషాలు ఉంటాయి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం మాట పొగరు ఉంటుంది, తొందరగా ఎవరి మాట వినరు, అన్నీ కొత్తగా ఉండాలని అనుకుంటూ ఉంటారు వీళ్ళు. దీంతో చదువులో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి చదువు కారకుడైనటువంటి గ్రహం శని. విద్యార్థులు ఎవరైనా చదువులో మందగిస్తే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ నక్షత్రం వాళ్ళు ఉంటే శనికి బాగా పూజ చేయించండి. ప్రతి శనివారము విద్యార్థిని గుడికి పంపించండి, శనికి దీపారాధన చేయించండి, కొబ్బరికాయ కొట్టించండి, దండం పెట్టుకోమని చెప్పండి. ఖచ్చితంగా మందత్వం పోయి మతిమరుపు పోయి వీళ్ళు చక్కగా చదువుకుంటారు. అలాగే ఏదైనా వాహనాలు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాశిలో వాళ్ళు శనివారం కొనకుండా శుక్రవారం నాడు వాహనం కొనండి, బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు అనుకుంటే బాగా సాధించగలుగుతారు, కానీ విపరీతమైనటువంటి బద్ధకం ఉంటుంది వీళ్ళకి. ఈ బద్ధకాన్ని వదిలేస్తే బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి హోమము, అలాగే శనికి హోమము చేయించండి. తప్పకుండా అన్ని విషయాలను ముందుకెళ్తారు. శుభం.